హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే స్టేట్లో కల్లా టాప్ మోస్ట్ జాబ్ ఏంటంటే గ్రూప్ 1 జాబ్. సో గ్రూప్ 1 అనేది ఒక టాప్ సర్వీస్. అంటే చూస్తే మనకి డిప్యూటీ కలెక్టరు, డిఎస్పి, ఆర్టీఓ మంచి మంచి పోస్ట్ ఒక జాబ్ అనమాట గ్రూప్ 1. సో దీని గురించి చూసుకున్నట్లయితే మనం ఎవరైనా సరే గ్రూప్ 1 క్రాక్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి, వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, వాళ్ళు చదివే విధానం ఎలా ఉండాలి, సో కాంపిటీషన్ ఎంత ఉంటుంది, అది మొత్తం ఈ యొక్క వీడియోలో డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ మనం క్రాక్ చేయాలంటే ఫస్ట్ దీంట్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ మనకు చూసుకున్నట్లయితే ఇంచుమించు పోయినసారి చూస్తే 1,30,000 మంది అప్లై చేశారు గ్రూప్ 1కి. 1,30,000 మంది అప్లై చేస్తే పాస్ అయింది ప్రిలిమ్స్ 4,450 మంది. అంటే 89 పోస్టులు ఉన్నాయి, 4,450 మంది పాస్ అయ్యారు. ఇప్పుడు మెయిన్స్ రాశారు, వీళ్ళల్లో 3,000 మంది దాకా రాశారు. 3,000 మంది రాస్తే ఇప్పుడు ఇంటర్వ్యూకి ఒక 180 మందిని సెలెక్ట్ చేస్తారు. ఇంకా రిజల్ట్స్ వస్తాయి కొన్ని రోజుల్లో. సో అది నెక్స్ట్ వారంలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 180 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 180 మందికి ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి. తర్వాత ఫైనల్ మార్క్స్ 89 మందికి జాబ్స్ ఇస్తారనమాట. ఇక్కడ అసలు గ్రూప్ 1 కొట్టాలంటే ఏం చేయాలి సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక తెలుగు మీడియం అభ్యర్థి కూడా కష్టపడితే గ్రూప్ 1 వస్తుందా, లేకపోతే దీనికి అసలు ఏం ఉండాలి, మెలకువలు అన్నీ చెప్పాలంటే మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. మీరు ఎప్పుడు ఈ యొక్క ప్రిపరేషన్కు రాగానే మీరు గ్రూప్ 1 కొట్టాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే మీరు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే సొసైటీ, ఎథిక్స్, ఇట్లాగా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ నువ్వు నేర్చుకోవాలి. ఫస్ట్ నీట్గా ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకోవాలి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకోవాలంటే నువ్వు బిగినర్ అయితే ఎలా నేర్చుకుంటావు? సో బిగినర్ అయితే కష్టం కాబట్టి నువ్వు కోచింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. అది బిగినర్ కోచింగ్ తీసుకుంటే ముందే వాళ్ళు ఒక అవగాహన వస్తుంది అన్ని సబ్జెక్ట్స్ మీద. లేదు ఓన్గా ప్రిపేర్ అవుతామంటే అది కొంచెం కష్టమని నేను చెప్తాను. స్టార్టింగ్ అయితే మీకు అసలు ఏ ఐడియా లేకపోతే, ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత ఏంటి సార్, ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఉంటాయి దీంట్లో. ఇంటర్వ్యూ అనేది లాస్ట్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ అయితే ఇంటర్వ్యూ ఈజీగా ఉంటుంది. ఇంటర్వ్యూ గురించి మనం ఇప్పుడు ఆలోచించకూడదు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎట్లా పాస్ అవ్వాలని ఆలోచించాలి ఒక అభ్యర్థి. ప్రిలిమ్స్, మెయిన్స్ పాస్ అవ్వాలంటే ఫస్ట్ స్టార్టింగే నువ్వు 2 ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. సార్ నేను ప్రిలిమ్స్ అంతా ఒకప్పుడు చదువుకుంటా, ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ చదువుకుంటా, ఒకవేళ ప్రిలిమ్స్ కాకపోతే మళ్ళీ ప్రిలిమ్సే చదువుతా, ఇటువంటి ధోరణి అసలు పనికిరాదు. నెక్స్ట్ రెండోది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని అప్పుడే నేను చదువుకుంటా అవన్నీ అంటే కుదరదు. ఒక మంచి టీచర్ని చూసుకోవాలి, ఒక ఎక్సెప్షనల్ టీచర్ని, ఒక క్లాసెస్ వాళ్ళు వినాలి, గైడెన్స్ తీసుకోవాలి. డైలీ ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కలిపి చదవాలి. 2 కలిపి చదివితే నోటిఫికేషన్ రాగానే ప్రిలిమ్స్ మీద, ఇప్పుడు నోటిఫికేషన్ ఒక 4-5 నెలల్లో ఉందండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ప్రిలిమ్స్, మెయిన్స్ 2 చదువుకోవాలి 5 నెలలు. నోటిఫికేషన్ రాగానే నీకు ఎట్టా 2 నెలలు 3 నెలలకు టైం ఇస్తారు వాళ్ళు. ఆ 2 నెలలు 3 నెలలు నువ్వేం చేయాలి, ప్రిలిమ్సే చదువుకోవాలి. అప్పుడు అది అయిపోగానే నువ్వు మళ్ళీ మెయిన్స్ స్టార్ట్ చేస్తావు. మళ్ళీ 3 నెలలు వస్తుంది నీకు టైం మినిమం. ఆ 3 నెలల్లో మెయిన్స్ రాస్తావు. సో అప్పుడు నీకు కరెక్ట్గా ఉంటుంది. లేదు సార్ నేను ముందు ప్రిలిమ్సే చదువుతా, మళ్ళీ ఎగ్జామ్ ఇప్పుడు ప్రిలిమ్సే చదువుతా, ప్రిలిమ్స్ అయితే ఆ 3 నెలల్లో మెయిన్స్ చదువుతా అంటే అవన్నీ కుదరదండి. అది కుదరదు. అది మీరు ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోవాలి. నోటిఫికేషన్ ముందే ప్రిపేర్ అవ్వాలి. అందుకే నేను బ్యాచ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ మీరు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సార్ ఇంతమంది రాస్తున్నారని చెప్పారు, అంతా బాగానే ఉంది, మీరు ఎట్లా సార్ ఏం చేస్తే పాస్ అవుతారు అని అంటే ఫస్ట్ ప్లానింగ్ ఉండాలండి. ఒక ప్లానింగ్, ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలా, రోజుకి ఎన్ని గంటలు చదవాలా, స్ట్రాటజీ ఏంటి, క్వశ్చన్లు ఏ లెవెల్లో వస్తున్నాయి, మెయిన్స్ అసలు ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. మెయిన్స్, ప్రిలిమ్స్ అంటే బిట్లు పెట్టాలి, మెయిన్స్ అంటే ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ఎట్ట చేయాలి, ఎట్ట చేస్తే మార్కులు వస్తాయి, ఇవన్నీ మీకు తెలియాలి. ఆపర్చునిటీస్ ఒకప్పుడే వచ్చినప్పుడే పట్టుకోవాలి. ఇప్పుడు 150 పోస్టుల పైన వస్తుంది గ్రూప్ 1. దానికి ఇది మంచి ఛాన్స్ అనమాట. గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయ్యి రాసుకోవచ్చు ఆన్సర్ రైటింగ్ కొంచెం ఫోకస్ చేస్తే. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో డైలీ ఏంటంటే ఆన్సర్ రాస్తూ ఉండాలి. ఒక 2-3 క్వశ్చన్లు అయినా స్టార్టింగు. తర్వాత ఏంటంటే చదువుకుంటూ ఉండాలి. తర్వాత మీరు థర్డ్ స్టెప్ ఏం సార్ అంటే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే తెలుగు మీడియం వాళ్ళు ఈనాడు, సాక్షి పేపర్లు ఉంటాయి, ఆంధ్రజ్యోతి, ఆ పేపర్లు చదవాలి. ఏదన్నా ఒక పేపర్ ఈనాడు అని కూడా అది చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఒకటి చదవండి. డైలీ పేపర్ చదవాలి. మీకు చెప్పిన స్టెప్స్ ఏంది, పేపర్ ఒకటి చదవాలా, క్లాసెస్ తీసుకోవాలా, క్లాసెస్ శ్రద్ధగా వినాలా. లేదు సార్ మాకు ఐడియా ఉందంటే ఓన్గా ప్రిపేర్ అవ్వండి, మీ ఇష్టం. తర్వాత థర్డ్ది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చా చదువుతా అవన్నీ కుదరవు. నోటిఫికేషన్ ముందే చదవాలి నువ్వు. అది కూడా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కలిసి చదవాలి. అప్పుడే పాస్ అవుతావు. తర్వాత ఏంటంటే సీనియర్స్తో
మాట్లాడాలి. మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ప్రిపరేషన్ వాళ్ళతో ఎలా ఏం చేయాలి ఏంటి అని తెలియకుండా మనం ఎంత దూరం ఎంత ఈదినా వేస్ట్ అనమాట. ఇప్పుడు ఒక మంచి ఈతగాడు అడిగి ఎట్లా నువ్వు ఎత్తున్నావు అంత దూరం ఎట్టబోతున్నావు అంటే ఏమైనా ఐడియా వస్తుంది, కానీ నువ్వే దూకేసి ఈత ఎంత దూరం పోతావు, నువ్వు ఆగిపోతావు ఏదో టైంలో. సో నువ్వు అందుకని సీనియర్స్తో కొంచెం అందుకే గైడెన్స్ క్లాసెస్ దగ్గర నీకు ఐడియా వచ్చేస్తుంది. వాళ్ళకి మీకు అన్నీ కంప్లీట్గా చెప్పడం వల్ల మీరు బాగా ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేస్తారు. తర్వాత టెస్టులు రాయాల్సి వస్తుంది. ఇప్పుడు అదంతా టెస్టులు ఏంటంటే సిలబస్ అయిపోగానే మీరు మాక్ టెస్టులు, టెస్ట్ సిరీస్లు, నెక్స్ట్ రివిజన్స్ అన్నీ చేసుకుంటే ప్రిలిమ్స్ ఈజీగా అవ్వచ్చు. ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ కూడా కష్టపడితే అదే అయిపోవచ్చు అండి. సో దీనికంటూ ఒక లాంగ్ ప్రిపరేషన్ కావాలి. ఒక 1-2 ఇయర్స్ అవుతుంది. ఇంకా నోటిఫికేషన్ కానీ లేట్ అయితే 3-4 ఇయర్స్ అవుద్ది. సో మీరు కష్టపడితే తప్పకుండా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.